నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,200 రూపాయలు మాత్రమే. 4,999 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా 50% డిస్కౌంట్ కలదు. ఈ ఆఫర్ జూలై 5 నుండి జూలై 10 వరకు మాత్రమే. బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఎగువ సభ ఏర్పాటు అనే అంశం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ మనం చర్చించుకోవడం జరిగింది. రాష్ట్రంలోని మంత్రిమండలి, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటుకి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదం తెలపడం జరిగింది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 20 days బ్యాక్ చూసాం. నిన్నటి రోజున వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ అని పిలిచినా, లేదంటే రాష్ట్రంలో దిగువ సభ అని పిలిచినా, లేదా రాష్ట్రంలో ఎమ్మెల్యే హౌస్ అని పిలిచినా ఒకటే. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటుకి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదం తెలపడం జరిగింది. అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో ఎగువ సభ ఏర్పాటుకి సంబంధించిన తీర్మానం నిన్నటి రోజున పాస్ కావడం జరిగింది. ఈ అంశం ఈ రోజు వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పాలిటీ పార్ట్ లో ద్విసభ విధానం అనే కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ద్విసభ విధానం చాలా ఇంపార్టెంట్. బై క్యామరలిజం అంటాం. బై క్యామరలిజం. పోటీ పరీక్షల్లో దీనికి సంబంధించి ప్రశ్నలు ఎలా అడుగుతారంటే, ప్రస్తుతం దేశంలో ద్విసభ విధానం కలిగి ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటారు, ఆ రాష్ట్రాల పేర్లు ఏంటి అంటారు. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం దేశంలో 6 రాష్ట్రాలు మాత్రమే ద్విసభ విధానం అనే వ్యవస్థను కలిగి ఉన్నాయి. ద్విసభ విధానం లేదా బై క్యామరల్ సిస్టమ్ ని కలిగి ఉన్న రాష్ట్రాలు ఎన్ని? 6 రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అండ్ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఈ రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభ విధానంని మనం చూడవచ్చు. ద్విసభ విధానం అంటే ఏంటి అంటారు. మనందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ కేంద్రం విషయానికి వస్తే పార్లమెంట్ ఉంది. పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. పార్లమెంట్ చూడండి, మనం రాజ్యసభ ఎగువ సభ అంటాం, పెద్దల సభ అంటాము, లేదా పార్లమెంట్లో దిగువ సభ లేదా మనకి లోక్ సభ అంటాం. చాలా ఇంపార్టెంట్. సో 2 సభలు కలిగి ఉండే వ్యవస్థను ద్విసభ విధానం అంటాము. పార్లమెంట్లో ఎలాంటి వ్యవస్థ అయితే కలిగి ఉంటుందో సేమ్ రాష్ట్రాల్లో కూడా అలా 2 సభలు ఉన్నాయనుకోండి, ద్విసభ విధానం అంటాం. ప్రతి రాష్ట్రంలో కూడా సర్వసాధారణంగా ఉండే సభ ఏంటి? సో ఒక రాష్ట్రానికి అసెంబ్లీ అనేది కామన్. ప్రతి రాష్ట్రంలో కూడా అసెంబ్లీ అనేది ఉంటుంది. కొన్ని రాష్ట్రాల విషయానికి వస్తే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా అసెంబ్లీని మనం చూస్తాం. ఎగ్జాంపుల్ ఢిల్లీ, పుదుచ్చేరి అండ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కావచ్చు. సో మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా మనం అసెంబ్లీని చూడొచ్చు. అసెంబ్లీ అంటే ఏంటి? ఎమ్మెల్యే హౌస్ అంటాం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అలా ప్రస్తుతం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉంది. కానీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ సభ ఉందనుకోండి, శాసన మండలి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందనుకోండి, దాన్ని మనం ద్విసభ విధానం కలిగి ఉన్న రాష్ట్రం అంటాం. అందుకే చూడండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాల యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఉంటారు,
ఎమ్మెల్సీలు ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే చూడండి, తెలంగాణలో ఎమ్మెల్సీ అంటాము, ఎమ్మెల్సీ ఎన్నికలు అంటాము, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటాము. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే గారు ఉన్నారు కదా. ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలుపొందలేదు, ప్రత్యక్షంగా గెలుపొందలేదు. ఏదైతే ఉంటుందో ఎమ్మెల్సీ సభ ఉంటుంది కదా, ఎగువ సభలో ఎమ్మెల్సీగా తను నామినేట్ అయ్యేసేసి ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ ఇంకొక ముఖ్యమంత్రి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం నితీష్ కుమార్ గారు. నితీష్ కుమార్ గారు కూడా బీహార్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ మాత్రమే. ప్రస్తుతం మరి అలాంటి ఎమ్మెల్సీ సభ కావాలి అని చెప్పేసి రాష్ట్రంలో ఎగువ సభను ఏర్పాటు చేస్తామని చెప్పేసి 1969 సంవత్సరంలో రద్దయిన ఎగువ సభను మరొకసారి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం అనే ఒక తీర్మానాన్ని ఇటీవల ఎన్నికల ముందు మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి మమతా బెనర్జీ గారు ప్రకటించారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఇటీవల ముగిస్తాయి కదా. సో ఆ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్, చారిత్రాత్మకం కూడా. అలాంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోయారు. నందిగ్రామ్ నుండి పోటీ చేశారు. సువేందు అధికారి ఒక కీలకమైన ఒక వ్యక్తి పైన తను ఓటమి పాలయ్యారు. సో అది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. సో ఎన్నికల సమయంలోనే రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటు చేస్తామని ఒక మేనిఫెస్టోలో భాగంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ప్రస్తుతం రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటుకు సంబంధించి మంత్రిమండలి ఉంటుంది కదా, మంత్రిమండలి తీర్మానం ఏదైతే ఉంటుందో వారు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం తెలపడం జరిగింది. నిన్నటి రోజున వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం స్థానాలు ఎన్ని? 294 స్థానాలు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ. ఎందుకంటే ఇటీవల ముగిసిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఎన్ని అనే సంఖ్యలు గుర్తుంచుకోండి, అన్ని అవసరం లేదు. వార్తలు ఇస్తున్న రాష్ట్రాల అసెంబ్లీలు గుర్తుంచుకోండి. 294 మంది సభ్యులు ఉన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో ఆల్మోస్ట్ 265 మెంబర్స్ నిన్న సభకి హాజరయ్యారు. సో ఈ 265 మెంబర్స్ లో ఆల్మోస్ట్ 196 పర్సన్స్ రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటుకి సంబంధించిన బిల్లు ఉంటుంది కదా, ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వడం జరిగింది, ఆమోదం తెలపడం జరిగింది. అండ్ రిమైనింగ్ 69 మెంబర్స్ ఎవరైతే ఉంటారో 69 మెంబర్స్ ఈ తీర్మానం, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ అంశాన్ని, ఈ సంఖ్యలు అన్ని అవసరం లేదు. ఇక్కడ మనం రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణలు, ఆర్టికల్ 169 క్లాజ్ 1 మనకు భారతదేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టమైన లేదా సుప్రీం లా ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 క్లాజ్ 1 ఏం చెప్తుంది అంటే, ఒక రాష్ట్రంలో ఎగువ సభను ఏర్పాటు చేయాలంటే ఎలాంటి ప్రొసీజర్, ఎలాంటి ప్రక్రియని ఫాలో అవ్వాలి అనే అంశము ఆర్టికల్ 169 క్లాజ్ 1 లో ఉంటుంది. ఆర్టికల్ 169 క్లాజ్ 1 ఏం చెప్తుంది అంటే, ఏ రాష్ట్రమైనా కూడా ఎగువ సభను ఏర్పాటు చేసుకోవచ్చు. అలా ఎగువ సభను ఏర్పాటు చేసుకోవాలి అనుకునే దశలో రాష్ట్ర అసెంబ్లీ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉండాల్సిన సభ. రాష్ట్ర అసెంబ్లీలో మా రాష్ట్రంలో ఎగువ సభ లేదా ఎమ్మెల్సీల సభను ఏర్పాటు చేసుకోబోతున్నామనే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఎక్కడ ప్రవేశపెట్టాలి? రాష్ట్రంలో ఎమ్మెల్యే సభ అసెంబ్లీ ఉంటుంది కదా, అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. అలా ప్రవేశపెట్టబడిన తీర్మానం లేదా బిల్లు ఏదైతే ఉంటుందో దాదాపు 2/3 మెజారిటీతో గెలుపొందాలి. అంటే స్పెషల్ మెజారిటీతో గెలుపొందాల్సి ఉంటుంది. సో నిన్నటి రోజున రాష్ట్ర అసెంబ్లీలో ఈ తీర్మానం ఏదైతే ఉంటుందో, రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటుకి సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర మంత్రిమండలి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానం మెజారిటీతో పాస్ కావడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రక్రియ అంటే, ఈ తీర్మానం నిన్న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిన తీర్మానం ఏదైతే ఉంటుందో, రాష్ట్ర అసెంబ్లీలో నెగ్గిన తీర్మానం కదా, రాష్ట్రంలో ఎగువ సభ కావాలి అని చెప్పేసి మాక్సిమం పర్సన్స్ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నెగ్గిన తీర్మానం ఏదైతే ఉంటుందో కేంద్ర హోం శాఖకి పంపించాల్సి ఉంటుంది. శాఖ వారు ఏం చేస్తారు? పార్లమెంట్ పరిధిలోకి తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటుకి సంబంధించి అంతిమ నిర్ణయం పార్లమెంటు, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటు అనేది చూస్తాం. దీన్ని పాలిటీలో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇన్ డీటెయిల్ గా చదవండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే ఉంటుందో కరెంట్ ఈవెంట్ కాబట్టి ఇక్కడ మీకు కాన్సెప్ట్ అనేది కొద్దిగా ఇస్తున్నాను. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, సో రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటు అనేది రాష్ట్రం యొక్క బాధ్యత. అట్ ద సేమ్ టైం కేంద్రం లేదా పార్లమెంట్ చేతిలోకి రావాలి. అండ్ ఫైనల్ గా రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటు అనేది జరుగుతుంది. అలా ఏర్పడింది అనుకోండి, ఒకవేళ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎగువ సభ అమల్లోకి వచ్చింది అనుకోండి, ఆర్టికల్ 171 ఆధారంగా ఎన్నికల నిర్మాణం ఉంటుంది. అంటే ఎన్నికలు అంటే ఏంటంటే రాష్ట్ర ఎగువ సభలో నిర్మాణం ఏ రకంగా ఉండాలి, ఎంతమంది సభ్యులు ఉండాలి,
ఉండాలి, అదంతా కూడా ఆర్టికల్ 171 లో ఉంటుంది. మినిమం 40 మెంబర్స్ ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మండలి ఉంది, శాసన మండలి 40 మెంబర్స్ ఉన్నారు. అండ్ దేశంలో అత్యధిక ఎమ్మెల్సీలు కలిగిన రాష్ట్రం ఏదంటే యూపీ, 99 మంది ఉన్నారు. ఇక్కడ ఒక కండిషన్ గుర్తుంచుకోండి, కనీసం ఏ రాష్ట్రంలో అయినా ఒక ఎగువ సభ ఏర్పాటు అవుతుంది అంటే కనీస సభ్యుల సంఖ్య అకార్డింగ్ టు ఆర్టికల్ 171 40 మెంబర్స్ ఉండాలి. అండ్ మాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే అది 1/3 ఆఫ్ టోటల్ ఎమ్మెల్యేస్ ఇన్ స్టేట్. మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే ఉంటారో అందులో 1/3 మెంబర్స్ కి మించి ఆ రాష్ట్రంలో శాసన మండలిలో సభ్యులు ఉండకూడదు. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఒకసారి ఈ సభ ఏర్పడింది అనుకోండి, శాసన మండలి ఏర్పడింది అనుకోండి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, ఎన్నికల విధానం కూడా ఆర్టికల్ 171 లోనే ఉంటుంది. ఏమని చెప్తుంది అంటే ఎగ్జాంపుల్ 1/3 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఇన్ మండలి అంటే ఏదైతే ఉంటుందో శాసన మండలి ఉంటుంది కదా, శాసన మండలి మొత్తం సభ్యుల్లో 1/3 మెంబర్స్ ని రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో దిగువ సభ ఉంటుంది కదా, దిగువ సభ సభ్యులు శాసన మండలి ఏదైతే ఉంటుందో అందులో ఉండే మొత్తం సభ్యుల్లో 1/3 పర్సన్స్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 1/3 లోకల్ బాడీస్ వారు ఎన్నిక చేయడం జరుగుతుంది. లోకల్ బాడీస్ అంటే ఏంటి, రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఉంటాయి కదా, గ్రామ పంచాయతీలు, జెడ్పీ ఉంటాయి కదా ఎన్నికలు, అందులో గెలుపొందిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎంతమంది ఎన్నుకోవాలి, మొత్తం శాసన మండలిలో సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అందులో 1/3 మెంబర్స్ ని లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వారు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 1/12 టీచర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటాము. సో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎంతమందిని ఎన్నుకుంటారు, 1/12 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఇన్ కౌన్సిల్ అంటే మొత్తం మండలిలో ఎంతమంది సభ్యులు అయితే ఉంటారో అందులో 1/12 మెంబర్స్ ని ఎవరు ఎన్నుకుంటారు, రాష్ట్రంలోని టీచర్స్. అండ్ నెక్స్ట్ 1/12 మెంబర్స్ ని ఎవరు ఎన్నుకుంటారంటే రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీలు అంటాం, వారు ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ లాస్ట్ 1/6 గవర్నర్ చే నామినేట్ కావడం జరుగుతుంది. ఇటీవల మనం చూసాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ కోటాలో 4 ఎమ్మెల్సీలు నామినేట్ కావడం జరిగింది అని చెప్పేసి. సో అలా ఎమ్మెల్సీలకి సంబంధించి ఎన్నిక విధానం అనేది ఒక విధానం మాత్రమే ఉండదు. రకరకాల సభ్యులు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, అండ్ రాష్ట్రానికి సంబంధించి లోకల్ బాడీ వారు ఎన్నుకుంటారు, అండ్ టీచర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది, అండ్ పట్టభద్రులు ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ మిగతా 1/6 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఇన్ హౌస్ ఎవరు నామినేట్ చేస్తారో రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ కాబడతారు. ఈ విధంగా ఎన్నిక అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఎగువ సభ ఏదైతే ఉంటుందో ఒకసారి ఎగువ సభకు ఎన్నికైన అభ్యర్థికి 6 సంవత్సరాల పాటు తన యొక్క పదవీ కాలం ఉంటుంది. ఎమ్మెల్సీ పదవీ కాలం 6 సంవత్సరాలు. సేమ్ కేంద్రంలో ఎగువ సభ లాగానే, రాజ్యసభ లాగానే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో అలా రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటుకు సంబంధించి ఇంత త్వరితగతిని ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు వెస్ట్ బెంగాల్లో అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి అకార్డింగ్ టు ఆర్టికల్ 164 క్లాజ్ 4 ఆధారంగా తనకు ఒక నిబంధన అమలవుతుంది. అదేంటంటే మే 2వ తేదీన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి కదా, ఆటోమేటిక్ గా ఎన్నికల ఫలితాల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి మమతా బెనర్జీ గారు ఓటమిని పొందారు, అంటే ఓడిపోవడం జరిగింది. ఓటమి చెందినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చూసాము. ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అభ్యర్థి ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో చట్టసభలో సభ్యత్వం లేదనుకోండి, అకార్డింగ్ టు ఆర్టికల్ 164 క్లాజ్ 4 ఆధారంగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో ఖచ్చితంగా రాష్ట్రంలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది చట్టసభలో. సో వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం ఒకే సభ ఉంది కాబట్టి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉప ఎన్నికలు జరుగుతాయా జరగవా అనేది సందేహం ఉంది. కారణం ఏంటంటే COVID-19 థర్డ్ వేవ్ ఉంటున్నారు, సెకండ్ వేవ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించి మరొకసారి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరమే అని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా భావిస్తుంది. ఎగ్జాంపుల్ చూసాము ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి వేరే నిబంధన అనుకోండి, ఎందుకంటే రాష్ట్రంలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1 year లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదొకటి, అండ్ కోవిడ్ కూడా. సో అలా ఆర్టికల్ 164 క్లాస్ 4 ఆధారంగా ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో తీరత్ సింగ్ రావత్ గారు రాజీనామా చేశారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆర్టికల్ 164 క్లాస్ 4 ఆధారంగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలి. ఎమ్మెల్యేగా గెలుపొందగలుగుతారు కానీ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి. ఒకవేళ ఎన్నికలు జరగలేదనుకోండి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది, ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఎమ్మెల్సీల సభను ఏర్పాటు చేసుకుంటే ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సింది, అవసరమైతే గవర్నర్ కోటాలో కూడా నామినేట్ కావచ్చు అని చెప్పేసి
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు భావిస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు లింక్ చేసుకొని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైటికల్ గా అడుగుతారు. ఇది ఈ రోజు మన ఫస్ట్ టాపిక్. రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటుకి సంబంధించి పాలిటీ రిలేటెడ్ యాక్చువల్ గా మీకు బేసిక్ గా మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా ఇన్ డీటెయిల్ గా మీరు మీ పాలిటీ సబ్జెక్ట్ లో ఆర్టికల్స్ అన్ని చూసుకోండి. ఆర్టికల్ 169 క్లాజెస్ చూసుకోండి, 171 క్లాజెస్ చూసుకోండి. సో 2/3 మెజారిటీ అంటే ఏంటి, సో రాష్ట్రపతి ఆమోదం అకార్డింగ్ టు ఆర్టికల్ 111 ఇలాంటి ఆర్టికల్స్ అన్ని లింక్ చేసుకుంటూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు పాలిటీ రిలేటెడ్ అనుకోండి. యాక్చువల్గా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక చట్టము ఐటీ యాక్ట్, చాలా ఇంపార్టెంట్. ఐటీ యాక్ట్ 2000 ఇయర్. ఎప్పుడైనా ఒక చట్టం వార్తలో నిలుస్తుంది అంటే ఆ చట్టానికి సంబంధించి కన్సర్న్డ్ ఇయర్ మాత్రం గుర్తుంచుకోండి. ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సంవత్సరం. ఇటీవల ఈ చట్టం తరచూ వార్తలు నిలుస్తుంది. ఎందుకు వార్తలు నిలుస్తుంది అంటే ఆల్మోస్ట్ చూడండి, లాస్ట్ మీకు ఒక 4-5 టైమ్స్ చెప్పాను. ఇటీవల భారత ప్రభుత్వము చైనాకు చెందిన యాప్లను నిషేధాజ్ఞలు జారీ చేసిందని చెప్పేసి ఇటీవల చూడండి, టిక్ టాక్ కానివ్వండి, పబ్జీ కానివ్వండి, చాలా యాప్ల పైన నిషేధాజ్ఞలు జారీ చేసింది భారత ప్రభుత్వం. అలా నిషేధాజ్ఞలు జారీ చేసినప్పుడు మీకు ఒక అంశాన్ని చెప్పాను. ఏ యాప్లు నిషేధాజ్ఞలకు గురయ్యాయి, ఏ యాప్లు ప్రస్తుతం ఎన్ని యాప్లను భారత ప్రభుత్వం నిషేధించింది, ఈ సంఖ్యను గుర్తుంచుకోకండి. అసలు ఏ చట్టాన్ని ఏ సెక్షన్ ని అనుసరించి భారత ప్రభుత్వము ఇటీవల యాప్ల పైన, వివిధ దేశాలకు సంబంధించిన యాప్ల పైన దేశ భద్రత, ప్రైవసీ అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని నిషేధాజ్ఞలు జారీ చేస్తుందని చెప్పేసి పోటీ పరీక్షలు అడుగుతారు. ఏ సెక్షన్ చెప్పాను? ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 69A, చాలా ఇంపార్టెంట్. ఈ చట్టంలోని సెక్షన్ ఉపయోగించుకొని భారత ప్రభుత్వము విదేశాలకు సంబంధించిన యాప్ల పైన నిషేధాజ్ఞలు జారీ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అదే చట్టము ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ఐటీ యాక్ట్ 66A, చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వార్తలు నిలిచిన సెక్షన్ ఐటీ యాక్ట్ ఈ చట్టంలోని 66A. ఏంటంటే ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది, కొన్ని కీలకమైన గైడ్ లైన్స్ ని జారీ చేసింది, ఒక సమాచారాన్ని కోరింది. ఆ సమాచారం ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో అమల్లో లేని ఒక సెక్షన్, ఈ చట్టంలోని ఒక సెక్షన్, ఇది అమల్లో లేకున్నా కూడా ప్రస్తుతం ఇది నిషేధాజ్ఞలకు గురైన సెక్షన్, ప్రస్తుతం భారతదేశంలో అమలు కాని ఈ సెక్షన్ ని ఇంకా ఎందుకు అమలు చేస్తున్నారు? రద్దయిన ఒక సెక్షన్, ఒక చట్టాన్ని ఉపయోగించి ఇంకా ఎందుకు అమాయక ప్రజలపైన కేసులు పెడుతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీం న్యాయస్థానం. ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో 745 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఐటీ యాక్ట్ 2000 ఈ చట్టంలోని సెక్షన్ 66A సంబంధించి 745 కేసులు వివిధ జిల్లా కోర్టులు, వివిధ రాష్ట్రాలు, ఆల్మోస్ట్ 11 స్టేట్స్ లో ఈ సెక్షన్ ఉపయోగించి ఇంకా పోలీసులు కేసులు పెడుతున్నారు. సో ప్రస్తుతం అసలు అమల్లో లేని ఈ సెక్షన్ ని ఎందుకు ఉపయోగిస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు అని గుర్తుంచుకోండి. మరి అమల్లో లేనిది అంటున్నాను. యాక్చువల్ గా ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66A ఏ రోజున రద్దయింది, ఏ నెలలో రద్దయిందంటే మార్చ్ 2015. చాలా ఇంపార్టెంట్. మార్చి నెల 2015 సంవత్సరంలో సుప్రీంకోర్టు రద్దు చేసిన ఈ చట్టంలోని సెక్షనే ఐటీ యాక్ట్ 66A. చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ రద్దయింది, ప్రస్తుతం భారతదేశంలో అమల్లో లేదు. ఎందుకు రద్దయింది అంటే దీనికి కన్సర్న్ ఒక కేసు గుర్తుంచుకోండి, శ్రేయా సింఘాల్ కేసు. సో శ్రేయా సింఘాల్ కేసు దేనికి సంబంధించింది అని పోటీ పరీక్షలు అడుగుతారు. ఈ రోజు వార్తలు నిలిచిన అంశం ఇదంతా కూడా అన్ని వార్తాపత్రికలు ఎడిటోరియల్ రూపంలో ఇచ్చారు. సో శ్రేయా సింఘాల్ కేసు దేనికి సంబంధించి అంటే మన భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19(1)A, చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అంటాం. రైట్ టు ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫండమెంటల్ రైట్. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? ఒక వ్యక్తి తనకు నచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో, తనకు నచ్చిన విషయాలను, తనకు నచ్చిన భావాలను ఏ రకంగా కూడా వ్యక్తపరచుకోవచ్చు. అదేంటి? ఆర్టికల్ 19(1)A. సో అలా 19(1)A నేమో భావ ప్రకటన స్వేచ్ఛ అంటుంది. ఈ చట్టంలోని ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఇది పోలీసు అధికారులకు కల్పించబడిన అధికారం. ఎవరైనా కూడా సోషల్ మీడియా వేదికగా ఏవైనా ప్రజలను రెచ్చగొట్టే భావాలను వ్యక్తీకరించారనుకోండి, వారిని అరెస్ట్ చేయవచ్చు. ఎవరు అరెస్ట్ చేస్తారు? పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఏ సెక్షన్ అనుసరించి ఇది. సో ఇక్కడ ఈ సెక్షన్ కి, ఈ చట్టంలోని ఈ సెక్షన్ కి
హక్కులకి ప్రాథమిక హక్కులకి మధ్య ఒక కాంట్రవర్సీ ఏర్పడింది. ఎందుకంటే ఒకటేమో భావ వ్యక్తీకరణ, దేశంలో ఏ వ్యక్తి అయినా కూడా తనకు నచ్చిన భావాన్ని వ్యక్తీకరించుకోవచ్చు, నాకు నచ్చింది నేను చెప్పుకోవచ్చు. అలా ప్రాథమిక హక్కు అంటేనే సుప్రీంకోర్టు యొక్క రక్షణ ఉంటుంది. మనకు ఆర్టికల్ 32 ఆధారంగా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు చాలా పవిత్రమైనవి, ప్రతి పౌరుడు కూడా కల్పించబడినవి. అలాంటి ఈ ఆర్టికల్ కి విరుద్ధంగా పనిచేస్తుందని ఈ సెక్షన్ ని సుప్రీంకోర్టు తొలగించింది శ్రేయా సింఘాల్ కేసులో. చాలా ఇంపార్టెంట్. దీని యొక్క స్టోరీ కూడా మీరు చూడండి, పాలిటీలో నేర్చుకుని ఉంటారు. ముఖ్యంగా బాల్ ఠాక్రే మరణించారు కదా, శివసేన పార్టీకి సంబంధించి మహారాష్ట్ర, అప్పుడు చర్చల్లోకి వచ్చింది, అప్పుడు నమోదైన కేసు శ్రేయా సింఘాల్ కేసు. ఒక లా గ్రాడ్యుయేట్ శ్రేయా సింఘాల్. అలాంటి ఒక పవిత్రమైన కేసులో సుప్రీంకోర్టు ఈ సెక్షన్ ని తొలగించింది. అంటే ఈ రోజు సోషల్ మీడియా వేదికగా మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాము, స్టేటస్ లో పెట్టుకుంటాము. సో ఎవరైనా కూడా తనకు నచ్చిన భావన వ్యక్తీకరించవచ్చు, కానీ ఎదుటి మనిషికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, వ్యతిరేకంగా మాత్రం ఎవరు కూడా భావాలను ప్రకటించకూడదు. సో ఈ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఈ సెక్షన్ రద్దయినా కూడా చాలా పోలీస్ స్టేషన్ లో ఇంకా కొంతమంది పర్సన్స్ ని సోషల్ మీడియా వేదికగా రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఈ సెక్షన్ ఎందుకు ప్రయోగిస్తున్నారు, అసలు సెక్షనే లేనప్పుడు, ఈ యొక్క చట్టంలోని ఈ సెక్షనే లేనప్పుడు ఇంకా ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగింది సుప్రీం న్యాయస్థానం అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఐటీ యాక్ట్ సెక్షన్ 66A వార్తలు ఇచ్చింది. శ్రేయా సింఘాల్ కేసు గుర్తుంచుకోండి, ప్రాథమిక హక్కులు దీనికి సంబంధించింది శ్రేయా సింఘాల్ కేసు. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన ఐటీ యాక్ట్ సెక్షన్ 69A ఏదైతే ఉంటుందో ఇది కూడా ఈ చట్టంలోనిదే. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నా, విరోధంగా ఉన్నా, ఏ చట్టాన్నైనా, ఏ చట్టంలోని ఏ సెక్షన్ అయినా కూడా సుప్రీం న్యాయం తొలగించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. సో అలా తొలగించబడిన ఈ సెక్షన్ ఆధారంగా కేసులు ఎందుకు నమోదవుతున్నది ప్రస్తుతం ఒక చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము డిఆర్డిఓకి సంబంధించి. సో డిఆర్డిఓ ఇటీవల డిఆర్డిఓ రూపకల్పన చేసిన ఒక కరోనా మెడిసిన్, దేశంలోనే మొట్టమొదటి కరోనా పౌడర్ అనుకోవచ్చు. కరోనా వ్యాధిగ్రస్తులు ఈ పౌడర్ తీసుకుంటే సులభంగా నయం అవుతుంది. ఆ డ్రగ్ పేరు ఏం చెప్పాను, 2DG. చాలా ఇంపార్టెంట్, 2-deoxy D-glucose. 2-deoxy D-glucose పేర్లో మనం చూడండి. డిఆక్సీ అంటే ఆ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో మన శరీరంలోని రక్తనాళాలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఏమంటారు బ్లడ్ సెల్స్, రక్త కణాల చుట్టూ ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో పేరుకొని పోతుంది. ఆ కరోనా వైరస్ కి కావాల్సిన ఆక్సిజన్ కానివ్వండి, గ్లూకోజ్ ని కానివ్వండి అందకుండా చేసే ఒక ప్రత్యేకమైన పౌడరే 2DG డ్రగ్. అక్కడే చూడండి, 2-deoxy D-glucose. గ్లూకోజ్ ని మరియు ఆక్సిజన్ ని కరోనా వైరస్ కి అందకుండా చేసే ఒక ప్రత్యేకమైన పౌడర్ ని ఎవరు రూపకల్పన చేశారు, డిఆర్డిఓ. భారతదేశంలో రక్షణ వ్యవస్థకి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, ఇన్మాస్ ఏంటంటే ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న డిఆర్డిఓ అనుబంధ ల్యాబొరేటరీ. ఈ రెండు సంస్థలు, ఈ సంస్థ సహకారంతో డిఆర్డిఓ వారు రూపకల్పన చేసిందే 2DG డ్రగ్. గడిచిన మే 17వ తేదీన మార్కెట్లోకి కూడా లాంచ్ కావడం జరిగింది. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రగ్ 2DG డ్రగ్. ఇలాంటి 2DG డ్రగ్ కి సంబంధించి డిఆర్డిఓ ఈ రోజు ఒక సంస్థకి అనుమతులు జారీ చేస్తూ వార్త నిలిచింది. ఆ సంస్థ హైదరాబాద్ ఆధారంగా పనిచేస్తున్న సంస్థ. హైదరాబాద్ ఆధారంగా మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ల్యాబొరేటరీ పేరు గుర్తుంచుకోండి, లారస్ ల్యాబ్స్ నాలెడ్జ్ ఇన్నోవేషన్ ఎక్సలెన్స్. అంటే ఈ ల్యాబ్ కి సంబంధించి, ఈ సంస్థకి సంబంధించి ట్యాగ్ లైన్ అది అవసరం లేదు, లారస్ ల్యాబ్స్ అని గుర్తుంచుకోండి. లారస్ ల్యాబ్స్ ఎక్కడ ఉంది, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న లారస్ ల్యాబ్స్ సంస్థకి డిఆర్డిఓ సంస్థ అనుమతులను జారీ చేసింది. దేనికి సంబంధించి, 2DG డ్రగ్ ఉంది కదా, కరోనాకి సంబంధించి కరోనా వ్యాధిని నయం చేసే 2DG డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ లేదా మేకింగ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం దాన్ని మార్కెటింగ్ కూడా చేయొచ్చు. సో ప్రస్తుతం ఈ డ్రగ్ 2DG పౌడర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ లేదా మేకింగ్ అన్ని కూడా అనుమతులు డిఆర్డిఓ నిన్నటి రోజున ఈ సంస్థకు జారీ చేసింది. అంటే ఇక మీదట డిఆర్డిఓ 2DG డ్రగ్ ఈ సంస్థ నుండి మార్కెట్లోకి రావడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇటీవలే సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వారు కూడా దీన్ని ఆమోదించారు. 2DG డ్రగ్ ని అద్భుతంగా పనిచేస్తుంది కరోనా వ్యాధిగ్రస్తుల పైన. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లోనే బయటికి వస్తున్నారు, అద్భుతమైన మెడిసిన్ అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి మెడిసిన్ సంబంధించి డిఆర్డిఓ సంస్థ, డిఆర్డిఓ సృష్టించిన ఈ మెడిసిన్ ని ఇక మీదట ఈ సంస్థ తయారు చేస్తుంది, మార్కెట్లోకి రిలీజ్ చేస్తుందని గుర్తుంచుకోండి. అనుమతులు పొందుతూ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు డిఆర్డిఓకి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే 10 meters షార్ట్ స్పాన్
బ్రిడ్జ్ సిస్టమ్ 10 మీటర్స్ అంటే 10 మీటర్ల పొడవు ఒక బ్రిడ్జ్ సిస్టమ్. ఇక్కడ చూడండి, షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్ అంటున్నాను. మనకి ముఖ్యంగా డిఆర్డిఓ అంటేనే రక్షణ వ్యవస్థకి సంబంధించి ఇన్నోవేషన్స్ చేస్తుంది. నవకల్పనలు కానివ్వండి, రక్షణ వ్యవస్థకి కావాల్సిన పరికరాలను సృష్టించడం, మిసైల్స్ టెక్నాలజీని కానివ్వండి, ఇటీవల డ్రోన్లకి సంబంధించి యాంటీ డ్రోన్ టెక్నాలజీ D4 సిస్టమ్ని కూడా రూపకల్పన చేసింది. అలా డిఆర్డిఓ రక్షణ రంగ అవసరాలను తీరుస్తుంది. ఈరోజు రక్షణ రంగానికి సంబంధించి మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆర్మీ ఉంటారు కదా, ఆర్మీ అంటేనే కొండ చర్యల్లో పనిచేస్తూ ఉంటారు. చూడండి, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా బార్డర్ అంతా కూడా హిమనీ నదాలు. అలాంటి శీతల పరిస్థితుల్లో మొత్తం కొండ లోయ ప్రాంతాల్లో ఆర్మీ సైన్యం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడం చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. అలా అత్యంత తక్కువ సమయంలో, షార్ట్ స్పాన్ అంటే తక్కువ సమయంలో బ్రిడ్జ్లను ఏర్పాటు చేసుకునే ఒక వ్యవస్థ అన్నట్టు. ఇది ఒక బ్రిడ్జ్, రెడీమేడ్ బ్రిడ్జ్. ఎక్కడైనా ఒక నది కానివ్వండి, ఒక వాటర్ బాడీ కానివ్వండి, ఒక లోయ వచ్చింది అనుకోండి, ఆ లోయ మీదుగా 2 భూ ప్రాంతాలు ఏవైతే ఉంటే వాటిని కలపడానికి 10 మీటర్ల పొడవైన రెడీమేడ్ బ్రిడ్జ్ పేరే షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి. ఈ బ్రిడ్జ్ ఏమైతే ఉంటుందో, ఆల్రెడీ బ్రిడ్జ్ అంటే మనం చూడండి ఒక నెలల తరబడి కడతా ఉంటాము, సిమెంట్ వేసేసి కాంక్రీట్ తయారు చేసేసి. అలాంటిది ఇది మొత్తం ఐరన్ తో తయారు చేసింది డిఆర్డిఓ సంస్థ. 10 మీటర్స్ పొడవైన ఈ బ్రిడ్జ్ ని డిఆర్డిఓ ఏ సంస్థ సహకారంతో తయారు చేసింది అంటే L&T సంస్థ, లార్సెన్ అండ్ టోర్బో సంస్థ. మనం హైదరాబాద్ సంబంధించి మెట్రో కానివ్వండి చూస్తూ ఉంటాం తరచు, నిర్మాణ రంగ సంస్థ. సో L&T సంస్థ మరియు డిఆర్డిఓ సంస్థ సంయుక్తంగా తయారు చేసిన ఈ షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్మీలో ఇండక్ట్ చేయడం జరిగిందంటే ఆర్మీ వారి యొక్క సేవల కోసం ఉపయోగించడం ప్రారంభించిందని గుర్తుంచుకోండి. షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్. అండ్ ఇటీవల డిఆర్డిఓకి సంబంధించి వారు ప్రయోగించిన మిసైల్స్ కానివ్వండి, పినాకా మిసైల్స్, సిరీస్ ఆఫ్ మిసైల్స్ ని ప్రయోగించడం జరిగింది. అండ్ నిర్భయ్ మిసైలే కావచ్చు, అలా ఇటీవల అగ్ని ప్రైమ్ మిసైల్, అండ్ ఇటీవల 2DG డ్రగ్గే కావచ్చు, అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ D4 సిస్టమ్ కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలను కూడా లింక్ చేస్తూ చదవండి, చాలా ఇంపార్టెంట్. డిఆర్డిఓ అండ్ L&T సంస్థ కలిసి తయారు చేసిన 10 మీటర్స్ షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్, అతి త్వరగా బ్రిడ్జ్ ని నిర్మించుకునే ఒక వ్యవస్థ అన్నట్టు. రెడీమేడ్ గా తీసుకుని అక్కడ పెడతారు ఆర్మీ వాళ్ళకి కావాల్సిన అవసరాల కోసం ఉపయోగించుకుంటారు అన్నట్టు. పోర్టబుల్ సిస్టమ్ బ్రిడ్జ్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి. పోర్టబుల్ అంటే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి సులభంగా తీసుకుపోవచ్చు అన్నట్టు. ఇది ఒకటి ఈరోజు వార్తలు నిలిచింది. నెక్స్ట్, ఈరోజు ఒక ప్రత్యేకమైన ఫీడ్ వార్తలు నిలిచింది. ఈ ఫీడ్ని ఎవరు తయారు చేస్తారంటే ఐకార్ సంస్థ. చాలా ఇంపార్టెంట్. ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐకార్ సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి పనిచేస్తున్న ఒక అత్యున్నత సంస్థ అనుకోవచ్చు. భారతదేశంలో మృత్తికల వర్గీకరణ చేస్తుంది, సాయిల్ టైప్స్. మన దేశంలో చూడండి రకరకాల మృత్తికలు, పంటలు పండించే భూములు ఉంటాయి కదా, రకరకాలుగా ఉంటాయి. అలా ఐకార్ దేశంలో 8 రకాల మృత్తికలను గుర్తించింది. అలాంటి ఐకార్ సంస్థ వ్యవసాయానికి సంబంధించి, అలైడ్ సైన్సెస్ సంబంధించి, వ్యవసాయము అలైడ్ సెక్టర్ అంటే ఏంటంటే వ్యవసాయము అనుబంధ రంగాలకు సంబంధించి పనిచేసే సంస్థ. ఈరోజు వ్యవసాయ రంగంలోని అనుబంధ రంగ సంస్థ ఏంటి? పశు పోషణ. మన అందరికీ తెలుసు. సో అలా పశు పోషణలో భాగంగా భారతదేశంలో క్యాటిల్ ఏదైతే ఉంటాయో, క్యాటిల్ అంటే ఏంటి? గోవులు కానివ్వండి, బర్రెలు, ఎడ్లు ఉంటాయి కదా, మన వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు ఉంటాయి కదా, వాటికి కావలసిన ఒక నూతనమైన సప్లిమెంట్ ఫీడ్ ని తయారు చేస్తూ వార్తలు నిలిచింది. ఆ ఫీడ్ పేరేంటంటే యాంటీ మెథనోజెనిక్ ఫీడ్. యాంటీ మెథనోజెనిక్ ఫీడ్ పేరు గుర్తుంచుకోండి. యాంటీ మెథనోజెనిక్ ఫీడ్, యాంటీ మీథేన్ ఫీడ్ అన్నా పర్లేదు. దీని యొక్క బ్రాండ్ నేమ్ ఏం పెట్టారు ఐకార్ సంస్థ అంటే హరిత్ దారా. పేరు గుర్తుంచుకోండి, హరిత్ దారా. ఇటీవల వార్తలు నిలిచిన హరిత్ దారా ఫీడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఐకార్ సంస్థ వారు తయారు చేసిన యాంటీ మీథేన్ లేదా యాంటీ మెథనోజెనిక్ ఫీడ్ అని గుర్తుంచుకోండి. ఇది పశువుల్లో ఏ రకంగా పనిచేస్తుంది? ఫీడ్ అంటే ఏంటి? పశువులు తినడానికి ఉపయోగపడే ఒక ఫుడ్ అన్నట్టు. ముఖ్యంగా న్యాచురల్ ఏవైతే ఉంటాయో, న్యాచురల్ దొరికే గడ్డికి కొన్ని మార్పులు చేయడం జరిగింది. సో అలా ఫైబర్ స్థాయిని పెంచడం కానివ్వండి. ఈ ఫీడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఫీడ్ తీసుకున్న ఆవులు కానివ్వండి, బర్రెలు కానివ్వండి, ముఖ్యంగా మీథేన్ ఉంటుంది కదా,
మీథేన్ కాన్సన్ట్రేషన్ ని రెడ్యూస్ చేయడంలో ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు, పశువుల నుండి కానివ్వండి, క్యాటిల్ ఫీల్డ్ కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన భూముల నుండి కానివ్వండి, మీథేన్ ఎమిషన్స్ జరుగుతాయి. మీథేన్ హానికరం. సో అలాంటి మీథేన్ ఎమిషన్స్, ఈ ఫీడ్ ని తీసుకున్న పశువులు ఏవైతే ఉంటాయో మీథేన్ ఎమిషన్ ని కూడా రెడ్యూస్ చేసే స్థాయికి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 17 to 20% మీథేన్ రిడక్షన్ చూడడం జరుగుతుంది ఈ ఫీడ్ తిన్న పశువుల నుండి. మీథేన్ అనే ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో మీథేన్ ఎమిషన్స్ అన్ని కూడా తగ్గడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దీని ద్వారా జరిగే లాభం ఏంటంటే, ఈ ఫీడ్ ని తీసుకున్న పశువులు ఉంటాయి కదా, అవి పాలను కూడా ఎక్కువగా ఇస్తాయి. అంటే పాల యొక్క కాన్సన్ట్రేషన్, మిల్క్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. అంటే లీటర్ పాలు ఇచ్చే ఒక బర్రె ఈ ఫీడ్ ని కనుక తీసుకుంది అనుకోండి, తిన్నది అనుకోండి, 2 లీటర్ల పాలు ఇస్తుంది అన్నట్టు. అలా పాల యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆ పశువుల నుండి వెలువడే ఎమిషన్స్, మీథేన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎమిషన్స్ ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. మీథేన్ ఎమిషన్స్ ఏ రకంగా రెడ్యూస్ చేస్తుంది అంటే, మీకు బయాలజీలో తెలిసే ఉంటుంది, ఈ పశువుల లోపల రూమన్ ఉంటుంది కదా. సో రూమన్ పార్ట్ ఆఫ్ క్యాటిల్, అంటే బయాలజీ సిస్టమ్ లో హ్యూమన్ పార్ట్ లో ప్రోటోజోవాస్ ఉంటాయి కదా. సో ప్రోటోజోవా మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గించడం జరుగుతుంది. ఈ ఫీడ్ ఏదైతే ఉంటుందో అందులో ఉండే కెమికల్ ప్రాపర్టీస్ ఆటోమేటిక్ గా ఈ ప్రోటోజోవా కాన్సన్ట్రేషన్ హ్యూమన్ లో తగ్గింది అంటే ఏమవుతుంది, మీథేన్ ఎమిషన్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. సో మీథేన్ ఎమిషన్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, కాలుష్య కారకాలుగా ఉంటాయి. అలా పశువుల నుండి మీథేన్ ఎమిషన్స్ తగ్గించడమే కాకుండా వాటిలో పాలిచ్చే సామర్థ్యాన్ని కూడా పెంచే యాంటీ మెథనోజెనిక్ సప్లిమెంట్ ఫీడ్, దాని పేరేంటి, హరిత్ దారా అని గుర్తుంచుకోండి. హరిత్ దారా ఫీడ్ ఎవరు తయారు చేశారు, ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్. చాలా ఇంపార్టెంట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, అగ్రికల్చర్ కి సంబంధించిన సంస్థ. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వార్తలు నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటున్నాను. ప్రస్తుతం మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వారెవరు, నితిన్ గడ్కరీ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్, మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి నితిన్ గడ్కరీ. ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు తనని. సో ఈరోజు ఒక ప్రత్యేకమైన వస్తువుకు అంబాసిడర్ గా నియమితులవుతూ వార్తలు నిలిచారు నితిన్ గడ్కరీ గారు. నితిన్ గడ్కరీ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖకి మరియు రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్ కి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నితిన్ గడ్కరీ గారు ఒక ప్రత్యేకమైన వస్తువుకు అంబాసిడర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఆ ప్రత్యేకమైన వస్తువు ఎవరికి సంబంధించింది అంటే కేవీఐసి. చాలా ఇంపార్టెంట్ సంస్థ. ఇటీవల కేవీఐసి తరచూ వార్తలు నిలుస్తోంది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటాం. కుటీర పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చే ఒక సంస్థ కేవీఐసి సంస్థ. అంతెందుకు, నిన్నటి క్లాస్ లో కూడా కేవీఐసికి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం చూసాం. ప్రత్యేకమైన ప్రాజెక్ట్ బోల్డ్ అని చెప్పేసి, చాలా ఇంపార్టెంట్. బోల్డ్ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. ఇక్కడ బి అనేది కీవర్డ్. బి అంటే ఏంటి, బ్యాంబూ. సో బ్యాంబూ కల్టివేషన్ కి ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం ప్రాజెక్ట్ బోల్డ్ యొక్క ఉద్దేశం. ఎవరికి సంబంధించిన ప్రోగ్రాము, కేవీఐసికి సంబంధించి ప్రాజెక్ట్ బోల్డ్. నిన్నటి క్లాస్ చూడండి, డీటెయిల్ గా చెప్పడం జరిగింది. సో అండ్ ఇటీవల కేవీఐసికి సంబంధించి చాలా ప్రోగ్రెస్ మనం చర్చించుకుంటున్నాం. కుమార్ సశక్తికరణ యోజన, కుమార సశక్తికరణ యోజన అని చెప్పేసి కుటీర పరిశ్రమల విషయానికి వస్తే, చారిత్రక రాజస్థాన్ రాష్ట్రంలోని చారిత్రాత్మక ఒక సిటీ పోఖ్రాన్ సిటీ వార్తలు నిలిచింది. పోఖ్రాన్ లో ఎవరైతే పార్ట్స్ ఉంటాయి కదా, పాటర్స్ వీల్స్ ఉంటాయి కదా, అంటే కుండలను తయారు చేసే వారు ఎవరైతే ఉంటారో వారందరికీ ఎలక్ట్రిక్ వీల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ కేవీఐసి వార్త నిలిచింది. కుమార్ సశక్తికరణ యోజన ప్రోగ్రామ్ లో భాగంగా. అండ్ చారిత్రాత్మక వారణాసి సిటీకి సంబంధించి కూడా కుమార్ సశక్తికరణ యోజన ప్రోగ్రామ్ గురించి మనం చర్చించుకోవడం జరిగింది. అలా కేవీఐసి అనగానే ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న సంస్థ గుర్తుంచుకోండి. అండ్ కేవీఐసికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఒక ఇన్నోవేషన్ గురించి మనం చూసాము. ఒక ప్రత్యేకమైన పెయింట్ ని తయారు చేసి కూడా కేవీఐసి వార్తలు నిలిచింది. ప్రత్యేకమైన పెయింట్ అంటున్నాను, గోడలకేసే పెయింట్. ఆ పెయింట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆవు పేడతో ఒక పెయింట్ ని తయారు చేసి కేవీఐసి ఒక ఇన్నోవేషన్ తో వార్తలు నిలిచింది. ఆవు పేడ అంటున్నాను, కౌడంగ్. మనం చూసే ఆవులు ఉంటాయి కదా, ఆ ఆవులు ఇచ్చే పేడ ఏదైతే ఉంటుందో ఆ పేడని రా మెటీరియల్ గా వాడుకొని కేవీఐసి ఒక పెయింట్ ని సృష్టించడం జరిగింది. ఆ పెయింట్ పేరేమని చెప్పాను,
ప్రాకృతిక్ వేదిక్ పెయింట్ అని పిలిచిన వేదిక్ పెయింట్ అని పిలిచిన ఒకటే పెయింట్, కేవీఐసికి సంబంధించిన పెయింట్ ఆవు పేడ పెయింట్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఆవు పేడ పెయింట్ ప్రాకృతిక్ లేదా వేదిక్ పెయింట్ అని గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. అలాంటి ప్రాకృతిక్ పెయింట్ ఉంది కదా, ఆవు పేడ పెయింట్ ఉంది కదా, ఆ ఆవు పేడ పెయింట్ కి ఈరోజు నేషన్ వైడ్ గా దేశవ్యాప్తంగా కూడా అంబాసిడర్ గా నియమితులతో వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటారో నితిన్ గడ్కరీ గారు. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి నితిన్ గడ్కరీ గారు ఈ నియమితులైన తర్వాత ఏమని అనౌన్స్ చేశారంటే, అంటే అంబాసిడర్ గా ఏమని అనౌన్స్ చేశారంటే, దేశవ్యాప్తంగా ఆవు పేడ పెయింట్ కి ప్రత్యేక గిరాకీ ఇచ్చే ప్రోత్సాహక పథకాలను రూపకల్పన చేస్తాము. అండ్ ఆవు పేడ పెయింట్ ఏదైతే ఉంటుందో ఎలాంటి కెమికల్స్ లేకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశాం కాబట్టి ఆవు పేడ పెయింట్ విషయంలో ఉత్పత్తిని కూడా మరింత ముందుకు తీసుకొస్తామంటే ఉత్పత్తిని పెంచుదామని చెప్పేసి ప్రత్యేకంగా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది నితిన్ గడ్కరీ గారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు, పోటీ పరీక్షలు ఏ ప్రశ్న అడుగుతారంటే, ఇటీవల ఏ కేంద్ర మంత్రి, ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించిన మంత్రి అంబాసిడర్ గా వార్తలు నిలిచారో కేవీఐసి వారు తయారు చేసిన ఆవు పేడ పెయింట్ కి లేదా ప్రాకృతిక్ పెయింట్ కి అని గుర్తుంచుకోండి. కేవీఐసి ప్రాకృతిక్ పెయింట్ అన్నా, కేవీఐసి వేదిక్ పెయింట్ అన్నా కూడా ఆవు పేడ పెయింట్ ఒకటే గుర్తుకు రావాలి. సో ఆ ఆవు పేడ పెయింట్ ఏదైతే ఉంటుందో దానికి అంబాసిడర్ గా ఎవరు వార్తలు ఇచ్చారో నితిన్ గడ్కరీ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. సో అలా ఒక ముఖ్యంగా అంబాసిడర్ గా నియమితులతో వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఆవు పేడకి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. గో సంరక్షణకు సంబంధించి ప్రత్యేక చట్టాల రూపకల్పన చేస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రాల గురించి చూస్తున్నాం. అండ్ ఇటీవల చూడండి, గోదాన్ న్యాయ యోజన అని చెప్పేసి ఆవు పేడకి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహక పథకం ఛత్తీస్గఢ్ రాష్ట్రం తీసుకురావడం జరిగింది. గోదాన్ న్యాయ యోజన చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల గోసత్వ కవచ్ అనే ఒక ప్రత్యేకమైన చిప్ గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ప్రత్యేకమైన చిప్ పేరు గోసత్వ కవచ్. మన మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, ఆ మొబైల్ ఫోన్ లో రేడియేషన్ ని తగ్గించే సామర్థ్యం ఉన్న గోసత్వ కవచ్. అండ్ ఇటీవల రాష్ట్రీయ కామధేను ఆయోగ్ కూడా తరచు వార్తలు ఇస్తుంది. రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఇటీవల స్వదేశీ దివాలి అని పిలుపునివ్వడం జరిగింది. అండ్ ఆవులకి సంరక్షణకు సంబంధించి, గో సంరక్షణకు సంబంధించి ఇటీవల మధ్యప్రదేశ్ తరచూ వార్తలు ఇస్తుంది. గోపాష్టమి కార్యక్రమాలే కావచ్చు. గౌ క్యాబినెట్ నిర్వహించిన మొట్టమొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం. గౌ క్యాబినెట్ అంటే ఆవులకు సంరక్షణ విషయంలో మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మధ్యప్రదేశ్. అండ్ గో సంరక్షణ బిల్లును కూడా రూపకల్పన చేసింది. అండ్ ఇటీవల ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కౌస్ అని చెప్పేసి ప్రత్యేకంగా గో సంరక్షణ చట్టాన్ని రూపకల్పన చేసి కర్ణాటక రాష్ట్రం వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఒక దేశం కూడా, శ్రీలంక దేశం కూడా వార్త నిలిచింది గో సంరక్షణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ. ఎందుకంటే వారికి ఇటీవల పాల కరువు ఏర్పడింది, మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఎందుకంటే అక్కడ చాలా వరకు గోవధ చేయడం ద్వారా గోవులన్నీ నశిస్తున్నాయి, మొత్తం అంతరించిపోతున్నాయి అని చెప్పేసి గోవుల సంరక్షణ విషయంలో శ్రీలంక తీసుకుంటున్న చర్యల గురించి ప్రత్యేకంగా మనం చూడడం జరిగింది. ఇవన్నీ అంశాలు లింక్ చేసుకోండి. ఈరోజు ఆవు పేడ పెయింట్ ఏదైతే ఉంటుందో ఆ ఆవు పేడతో తయారు చేయబడిన పెయింట్ కి అంబాసిడర్ గా నితిన్ గడ్కరీ గారు వార్తలు నిలిచారు. నితిన్ గడ్కరీ కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వార్తలు నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ చాలా ఇంపార్టెంట్. ఆయుష్ మనకి ఏవైతే ఉంటాయో మన సంస్కృతిలో భాగమైన ఆయుర్వేద ఉత్పత్తులు కానివ్వండి, యునాని కానివ్వండి, యోగాకి సంబంధించి ప్రత్యేక కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి శ్రీపద యశో నాయక్ గారు మంత్రిగా ఉండేవారు. ఇటీవల తనకు జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రస్తుతం కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి అయిన కిరణ్ రిజిజు గారు ప్రస్తుతం క్రీడా శాఖ మంత్రి కదా, తనే ఆయుష్ మంత్రిత్వ శాఖకు కూడా ఇన్ఛార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. సో ఆయుష్ మంత్రిగా నిన్నటి రోజున కొన్ని ప్రత్యేకమైన పోర్టల్స్ ని ప్రారంభించారు ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు. ఇక్కడ 4 పోర్టల్స్ పేర్లు గుర్తుంచుకోండి. ఆ పోర్టల్స్ దేనికి సంబంధించినవి చూద్దాం. ఫస్ట్ పోర్టల్ వచ్చేసి అమర్ అనే ఒక పోర్టల్. అమర్ అంటే యాక్రోనిమ్ ఏంటంటే ఇక్కడ ఆయుష్ మాన్యుస్క్రిప్ట్స్ అడ్వాన్స్డ్ రెపాజిటరీ. ఆయుష్ మాన్యుస్క్రిప్ట్ అంటే మన మాన్యుస్క్రిప్ట్స్ అంటే పురాతనమైన స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, మాన్యుస్క్రిప్ట్స్ అన్నట్టు. సో అలా ఆయుష్ మాన్యుస్క్రిప్ట్స్ అడ్వాన్స్డ్ రిపాజిటరీ అనే ఒక ప్రత్యేకమైన పోర్టల్ అంటే వెబ్సైట్ అన్నట్టు. www అని మనం టైప్ చేస్తాం కదా, అలా ఒక ప్రత్యేకమైన పోర్టల్ అమర్ అనే ఒక పోర్టల్ ని ప్రారంభించారు నిన్నటి రోజున. సో దేనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఆయుర్వేద, యోగాకి సంబంధించి మాన్యుస్క్రిప్ట్స్ ఉంటాయి కదా, పురాతన శాసనాలు కానివ్వండి, పురాతనమైన అంశాలన్నిటికీ సంబంధించి
సంబంధించి ఇందులో సమాచారం ఉంటుంది ఈ వెబ్సైట్లను గుర్తుంచుకోండి. అమర్ అంటే ఏంటి? ఆయుష్ మాన్యుస్క్రిప్ట్స్ అడ్వాన్స్డ్ రిపాజిటరీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి సాహి పోర్టల్, ఇంకొక వెబ్సైట్ ని కూడా లాంచ్ చేశారు, సాహి పోర్టల్. సాహి అంటే యాక్రోనిమ్ ఏంటంటే షోకేస్ ఆఫ్ ఆయుర్వేదిక్ హిస్టారికల్ ఇంప్రింట్స్. సో చరిత్రకి సంబంధించి ఆయుర్వేద వనమూలికల ప్రత్యేకతలన్నీ కూడా ఈ పోర్టల్లో పొందుపరచడం జరుగుతుంది. సాహి పోర్టల్. సో దేనికి సంబంధించింది? ఇందులో ఈ యాక్రోనిమ్ గుర్తుంచుకుంటే దేనికి సంబంధించి తెలిసిపోతుంది. హిస్టరీకి సంబంధించి ఆయుష్ ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటి యొక్క చరిత్రకి సంబంధించి అన్ని సమాచారం అంతా కూడా ఇందులో ఉంటుంది. సాహి అంటే ఏంటంటే షోకేజ్ ఆఫ్ ఆయుర్వేదిక్ హిస్టారికల్ ఇంప్రింట్స్. అండ్ నెక్స్ట్ ఈ మేధా అనే ఒక ప్రత్యేక పోర్టల్ లేదా క్యాటలాగ్ ని కూడా ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన పోర్టల్ ఏంటంటే దాదాపు 12,000 ఆయుర్వేద పుస్తకాలకి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆన్లైన్ మార్కెటింగ్ కూడా దీనిలో చేస్తారన్నట్టు. ఈ మేధా అంటే ఏంటంటే ఈ మెడికల్ హెరిటేజ్ యాక్సెషన్, ఈ మెడికల్ హెరిటేజ్ యాక్సెషన్ అనే ఒక ప్రత్యేక వెబ్సైట్ ని కూడా తను నిన్నటి రోజున లాంచ్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్స్ అన్ని పోర్టల్స్ అన్ని కూడా దేనికి సంబంధించి? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలోని అంశాలు. అండ్ నెక్స్ట్ RMIS అనే ఒక పోర్టల్ ని కూడా ప్రారంభించారు. RMIS పోర్టల్ అంటే దీని యొక్క యాక్రోనిమ్ అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. రీసెర్చ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి? సో రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్, ఆయుర్వేదిక్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, యునాని ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పరిశోధనలు చేసే భారతీయ సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలకు సంబంధించిన టోటల్ చిట్టా అంతా కూడా ఈ పోర్టల్లో పొందుపరచడం జరుగుతుంది. అంటే ఆయుర్వేదిక్ రీసెర్చ్ సంస్థలకు సంబంధించిన ఒక పోర్టల్ అని గుర్తుంచుకోండి, వాటి యొక్క సమాచారం అంతా ఇందులో ఉంటుంది. సో ఇలాంటి వెబ్సైట్స్ ఏవైతే అంటే దాంతోపాటు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా అనే ఒక ప్రత్యేక పోర్టల్ ని ప్రారంభించారు. కానీ ఈ 4 పోర్టల్ పేరు గుర్తుంచుకోండి. ఈ పోర్టల్ ఆటోమేటిక్గా అబ్రివేషన్ ఆక్రమణ గుర్తుండే దేనికి సంబంధించిందో తెలుస్తుంది. మరి పోటీ పరీక్షలో వీటికి సంబంధించి అడిగే అవకాశాలు తక్కువ, కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోర్టల్స్ కాబట్టి మన ఏవైతే ఉంటాయో మన రెగ్యులర్ టాపిక్స్ లో ఒక టాపిక్ గా చూడండి సరిపోతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఎవరు? మనకు కిరణ్ రిజిజు గారు, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ప్రత్యేకమైన నల్లత్రాచు పాము వార్తలు నిలిచింది. బ్లాక్ కోబ్రా అంటాం, చాలా ఇంపార్టెంట్. బ్లాక్ కోబ్రా ఏదైతే ఉంటుందో ఈ బ్లాక్ కోబ్రా ఆనవాలు యాక్చువల్గా చాలా రేర్. ఈ బ్లాక్ కోబ్రా దీని ఒక సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, ఓఫియోఫాగస్ హన్నా. ఎప్పుడైనా ఒక జీవి వార్తలు నిలిస్తే దానికి సంబంధించి సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం చెప్తా ఉంటాను. మీరు చూడండి, ఒక జీవి కనిపించిన, ఒక ఫ్లవర్, ఒక ట్రీ కానివ్వండి, ఒక జీవరాశి వార్తలు నిలిచింది అంటే సైంటిఫిక్ నేమ్ తోటే చూడండి. సో ఇటీవల వార్తలు నిలిచిన ఓఫియోఫాగస్ హన్నా అన్నది ఏంటంటే బ్లాక్ కోబ్రా అని గుర్తుంచుకోండి. నల్లత్రాచు అంటాం కదా, బ్లాక్ కోబ్రా. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే లాంగెస్ట్ వినమస్ స్నేక్. లాంగెస్ట్ వినమస్, ఇక్కడ కీవర్డ్ చూడండి, వినమస్. ఎప్పుడైనా వినమస్ అనే పదం వార్తలు ఇచ్చింది అనుకోండి, ముఖ్యంగా రెప్టైల్స్ కి సంబంధించి, సరీసృపాలకు సంబంధించి వినమస్ అనే పదం ఏం చెప్తుంది అంటే వీనం అంటే కీవర్డ్ ఇక్కడ. సో విషం కలిగిన జీవి అన్నట్టు, అంటే విషం, ఇవి కాటేస్తే కొరికితే చచ్చిపోతారు మనుషులు. వీనమస్ అంటే పూర్తి విషం ఉండే ఒక పాము, విష సర్పం అని గుర్తుంచుకోండి. వీనమస్ అంటే విషంతో ఉండే పాము, విష సర్పాలు. అదే నాన్ వినమస్ అంటే అవి కాటేసినా మనకేముండదు, కొంచెం చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్, గాయమవుతుంది అంతే. నాన్ వినమస్ అంటేనేమో మనకు ఎలాంటి విషం లేని సరీసృపాలు. అదే వినమస్ అంటే అవి కాటేస్తే విషం అనేది మన శరీరంలోకి పోతుంది, నర్వస్ సిస్టమ్ మొత్తం, న్యూరోటాక్సిన్స్ అన్ని కూడా మన శరీరాన్ని పొల్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే ఒక విష సర్పము, అత్యంత పొడవైన విష సర్పం ఇది. అంటే ప్రపంచంలో అత్యంత పొడవైన విష సర్పం ఏంటి? ఓఫియోఫాగస్ హన్నా అని గుర్తుంచుకోండి. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది గూళ్ళు నిర్మిస్తుంది. గూళ్ళు అంటే నెస్ట్ అంటాం కదా, నెస్ట్ అని చెప్పేసి మనం చిన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం స్పెల్లింగ్స్ అప్పుడు. నెక్స్ట్ అంటే పక్షి గూళ్ళు ఉంటాయి కదా, సేమ్ పక్షి గూళ్ళలాగా ఇది కూడా గూళ్ళను నిర్మించే సామర్థ్యం ఉన్న పాము. ప్రపంచంలో గూళ్ళను నిర్మించే సామర్థ్యం ఉన్న ఏకైక పాము నెక్స్ట్, పక్షి గూళ్ళను నిర్మించే ఏకైక సామర్థ్యం ఉన్న పాము. పక్షి గూడు అంటున్నాను కానీ అది పాము గూడు. ఈ పక్షి గూళ్ళలాగా నిర్మించి ఏంటంటే అందులో గుడ్లను పెడుతుంది. పాము అంటేనే మనకు తెలుసు, ఎగ్ లేయింగ్ ఎనిమల్ ఇది. సో అలా గుడ్లను అన్ని కూడా చెట్లపైన పక్షి గూళ్ళ లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఎగ్స్ పెట్టే ఒక జీవి. మరి దీని గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఇది ప్రత్యేకమైన కేటగిరీ, IUCN కేటగిరీలో కూడా గుర్తింపు పొందింది. ఈ ప్రత్యేకమైన ప్రపంచంలోనే అతి పొడవైన విష సర్పము ఇటీవల తిల్లారి కన్జర్వేషన్ రిజర్వ్ లో ఆనవాలు కనిపించడం జరిగింది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. తిల్లారి కన్జర్వేషన్
రిజర్వ్. తిల్లారి కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన వన్యప్రాణి క్షేత్రం అన్నట్టు. మనకు ఇటీవల తిల్లారి వన్యప్రాణి క్షేత్రం గురించి ప్రత్యేకంగా చూసాం. దేశంలో ఇటీవల వార్తలు ఇచ్చిన తిల్లారి కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్రలో ఉంది. సింధుదుర్గ్ జిల్లాలో, మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న తిల్లారి పేరు గుర్తుంచుకోండి. ఆటోమేటిక్ గా ఈ రిజర్వ్ ఏదైతే ఈ రోజు వార్తల నుంచి ఎలివేట్ అయిందో ఖచ్చితంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఖచ్చితంగా మీకు ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు ప్రశ్న. ఇటీవల వార్తలు నిలిచిన ప్రత్యేకంగా బ్లాక్ కోబ్రా సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన తిల్లారి కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. సో అలా మహారాష్ట్ర ఈ రిజర్వ్ లో ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఈ ప్రత్యేకమైన పాముని చూడడం జరిగింది, సైట్ చేశారు. అంటే ఆటోమేటిక్ గా అక్కడ దీని యొక్క ఆనవాళ్ళు కనబడ్డాయి. అలా ఈ రోజు ఈ కన్జర్వేషన్ రిజర్వ్ వార్తలు నుంచి ఇలా ఒక రిజర్వ్ ఎలివేట్ అయింది అనుకోండి, దానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. ఇటీవల గుండి నేషనల్ పార్క్ కూడా రెప్టైల్స్ కి సంబంధించి సరీసృపాలు, మొసళ్ళు కానివ్వండి, పాములకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన నేషనల్ పార్క్. గుండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్, వార్తలు నిలుస్తున్న అన్ని వన్యప్రాణి క్షేత్రాల గురించి మనం చూస్తున్నాం. గుండి నేషనల్ పార్కే కావచ్చు, అండ్ ఇటీవల వార్తలు నిలిచిన వాల్మీకి టైగర్ రిజర్వే కావచ్చు. బీహార్ రాష్ట్రానికి సంబంధించి వల్చర్స్ గురించి చెప్పాను, రాబందులకు సంబంధించి సంరక్షణ అని చెప్పేసి వాల్మీకి టైగర్ రిజర్వే కావచ్చు. అండ్ కొన్ని లేక్స్ మొన్న వార్తలు నిలిచింది. గుజరాత్ రాష్ట్రం కెవాడియా ప్రాంతం దగ్గరలో ఉన్న పంచ్ములి లేక్ ఇటీవల వార్తలు నిలిచింది. పంచ్ములి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. అలా ఈ రోజు మనకు తిల్లారి కన్జర్వేషన్ రిజర్వ్, ఇటీవల తిల్లారి కన్జర్వేషన్ రిజర్వ్ ని ప్రభుత్వం గుర్తించింది. ఆ రిజర్వ్ లో ప్రత్యేకమైన పాము, ప్రపంచంలో ప్రత్యేకత ఉన్న విషసర్పం, పొడవైన విషసర్పం ఆనవాలు కనిపించడం జరిగిందని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. వన్యప్రాణులకి సంబంధించి కూడా పోటీ పరీక్షలు అడుగుతారు, వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఐయుసిఎన్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కానివ్వండి, ఈ క్లాసిఫికేషన్స్ అంత డెప్త్ గా మన పోటీ పరీక్షలు అడుగుతారు, సివిల్ స్థాయిలో అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ దిలీప్ కుమార్ గారు. సో దిలీప్ కుమార్ అనగానే బాలీవుడ్ దిగ్గజ నటుడు, హీరో. యాక్చువల్గా దిలీప్ కుమార్ అనగానే ఒక హీరో గుర్తుకు రావాలి. సో అలా దిలీప్ కుమార్ బాలీవుడ్ దిగ్గజ నటుడు 1922లో జన్మించడం జరిగింది. 1922 సంవత్సరంలో జన్మించారు. ఈరోజు మార్నింగ్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం చూసాం దిలీప్ కుమార్ గారి కన్నుమూత అని చెప్పేసి. చాలా రోజుల నుండి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఈ రోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. 1922 సంవత్సరం అంటే ఇది 2021, ఆల్మోస్ట్ 99 ఇయర్స్ బతికారు. సో అలా 99 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో దిలీప్ కుమార్ మరణించారు. యాక్చువల్గా దిలీప్ కుమార్ గారు ఎక్కడ జన్మించడం జరిగింది అంటే పెషావర్. సో పెషావర్ 1922 అంటే అప్పుడు ఇండియాలోని భాగమే. అప్పుడు పాకిస్తాన్, అఖండ భారత్, పాకిస్తాన్ అంతా కూడా ఒకప్పుడు ఇండియాలోనే భాగం. తర్వాత 1947లో పాకిస్తాన్ అనేది ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడింది. సో ప్రస్తుతం పెషావర్ పాకిస్తాన్లో ఉంది. పెషావర్ ప్రాంతంలో జన్మించడం జరిగింది. బాలీవుడ్ లో ఒక అగ్ర నటుడు, చాలా సినిమాలు నటించబడింది. మొఘల్ ఆజాం అనే ఒక సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు దేశవ్యాప్తంగా తెచ్చుకున్నారు. మొఘల్ ఆజాం అని గుర్తుంచుకోండి. మొఘల్ ఆజాం అనే సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. అండ్ 8 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందిన గొప్ప నటుడు. ఫిల్మ్ ఫేర్ అవార్డు అంటేనే ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు దేశంలో. సో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 8 times గెలుపొందిన ఒక నటుడు, బాలీవుడ్ దిగ్గజ నటుడు. ఇటీవల వృద్ధాప్య సమస్యల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడి మరణిస్తూ వార్తలు నిలిచారు. దిలీప్ కుమార్ ఎగ్జామ్లో ఎలా ఆడుతారంటే ఇటీవల మరణించిన దిలీప్ కుమార్ గారు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే మనకు సినిమా రంగం, ఫిల్మ్ ఇండస్ట్రీ అని గుర్తుంచుకోండి, చలనచిత్ర దిగ్గజం అని గుర్తుంచుకోండి. తన సినిమాల లిస్ట్ అన్నీ అవసరం లేదు, ఎందుకంటే కొన్ని వందల సినిమాల్లో నటించాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక హాలీవుడ్ దిగ్గజం మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అమెరికన్ డైరెక్టర్, ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్, తన పేరు గుర్తుంచుకోండి, రిచర్డ్ డొనాల్డ్ స్క్వార్జ్బెగ్గర్ అని గుర్తుంచుకోండి, లేదంటే రిచర్డ్ డొనాల్డ్ అని గుర్తుంచుకోండి. రిచర్డ్ డొనెరో అని కూడా తనని పిలుస్తారు. రిచర్డ్ డొనెరో అని పిలిచిన, రిచర్డ్ డొనాల్డ్ అని పిలిచిన ఒకటే. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అంటే సూపర్ హిట్ సినిమాల యొక్క దర్శకుడు. చాలా సినిమాలు ఉన్నాయి తనకు సంబంధించి. ది ఒమెన్ అనే సినిమా కావచ్చు, సూపర్ మ్యాన్ సినిమా కావచ్చు, మార్వరిక్, పిల్లలకు సంబంధించిన సినిమాలు చాలా ఉన్నాయి. సూపర్ మ్యాన్ అంటేనే పిల్లలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణ పొందుతారు. సూపర్ మ్యాన్, మార్వరిక్, ఒమెన్ లాంటి సినిమాల దర్శకుడు కొన్ని 10ల సంఖ్యలో సినిమాలను నిర్మించడం ద్వారా
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక దిగ్గజ దర్శకుడు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అమెరికన్ డైరెక్టర్ అని గుర్తుంచుకోండి, అమెరికాకి సంబంధించిన వ్యక్తి, హాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఈరోజు నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ వార్తలు నిలిచింది. నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ, నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అంటే పన్నులకు సంబంధించిన ఒక సంస్థ, న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న జాతీయ సంస్థ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ. ఈ సంస్థకి నూతనంగా చీఫ్ గా నియమితులై వార్తలించిన వారు ఎవరు అంటే అమంద్ షా పేరు గుర్తుంచుకోండి. అమంద్ షా, ఇటీవల అమంద్ షా గారు ఏ జాతీయ సంస్థకి హెడ్ గా నియమితులవుతూ లేదా చైర్మన్ గా నియమితులవుతూ వార్తలు నిలిచారంటే NAA అని గుర్తుంచుకోండి. నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ అనే సంస్థకి నూతన చైర్మన్ గా నియమితులయ్యారు అమంద్ షా. తను 1990s కి సంబంధించి అధికారి, సివిల్ సర్వీస్ అధికారి, IRS అధికారి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అంటాం IRS అధికారి, పన్నులకి సంబంధించి ఎక్కువగా విధులు నిర్వర్తిస్తారు. కస్టమ్స్ అధికారులుగా కానివ్వండి, పన్నులకు సంబంధించి GSTకి సంబంధించి IRS అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి అయిన అమంద్ షా గారిని భారత ప్రభుత్వము నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ ఈ సంస్థకి నూతన చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన గవర్నర్లు. నిన్నటి క్లాస్లో గవర్నర్ల నియామకానికి సంబంధించి ఆర్టికల్ 153, ఆర్టికల్ 155, ఆర్టికల్ 156 ఇలాంటి అంశాలన్నీ చెప్పాను. ఇద్దరు పర్సన్స్ పేరు చెప్పాను. ఈ ఇద్దరు పర్సన్స్ ఇంపార్టెంట్. మన తెలుగు ప్రాంతాలకు సంబంధించి ఒకరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బండారు దత్తాత్రేయ గారు అండ్ ఖమ్మంపాటి హరిబాబు గారు, చాలా ఇంపార్టెంట్, మాజీ ఎంపీ, లోక్సభ ఎంపీ. సో ఈ గవర్నర్కి సంబంధించి ఏ రాష్ట్రానికి ఏ గవర్నర్ గా నియమితులతో వార్తలు ఇచ్చారో చూద్దాం. సో ఫస్ట్ బండారు దత్తాత్రేయ గారు, నిన్న చర్చించుకున్నాం మనం. బండారు దత్తాత్రేయ గారు హర్యానా రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. ఇప్పటి వరకు తను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న తనని రాష్ట్రపతి గారు హర్యానా రాష్ట్రానికి నూతన గవర్నర్ గా నియామకం చేయడం జరిగింది. అండ్ ఖమ్మంపాటి హరిబాబు గారు మాజీ లోక్సభ ఎంపీ. సో మిజోరాం రాష్ట్ర గవర్నర్. ఈ ఇద్దరు పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రాలు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక మిగతా వాళ్ళు ఏ రాష్ట్రానికి గవర్నర్ గా నిన్నటి రోజున నియమితులతో వార్తలు ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రమేష్ బైస్ గారు, జార్ఖండ్ రాష్ట్రానికి నూతన గవర్నర్ రమేష్ బైస్. అండ్ సెకండ్ వచ్చేసి సత్యదేవ్ నారాయణ్, త్రిపుర గవర్నర్, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర గవర్నర్ కి నూతన గవర్నర్ ఎవరు? సత్యదేవ్ నారాయణ్ గారు. అండ్ PS శ్రీధరన్, గోవా రాష్ట్రానికి గవర్నర్. సో PS శ్రీధరన్. అండ్ నెక్స్ట్ తావర్చంద్ గెహ్లాట్, నిన్నటి క్లాస్ లో తన గురించి కూడా చెప్పాను, కేంద్ర మంత్రి అని చెప్పేసి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖకి విధులు నిర్వర్తిస్తున్న మంత్రి తావర్చంద్ గెహ్లాట్ గారు, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. యాక్చువల్గా తనని కర్ణాటక రాష్ట్రానికి నూతన గవర్నర్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మంగూభాయ్ పటేల్ గారు మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ రాజేంద్ర విశ్వనాథ్ గారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు బండారు దత్తాత్రేయ గారి స్థానంలో. సో ఈ పేర్లు గుర్తుంచుకోండి. అండ్ వీరి గురించి తరచూ మనం చర్చించుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చినా వారి పేర్లు కానీ కన్సర్న్ మినిస్టర్ పేరు కానీ మనం చూస్తూనే ఉంటాం. సో ఈ 8 మంది పర్సన్స్ పేరు గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు కేంద్ర మంత్రి మండలి విస్తరణ కూడా జరగబోతుంది. ఆల్మోస్ట్ 24 పర్సన్స్ రానున్నారు. అందులో ప్రత్యేకత ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు అనే ఒక వార్తలు నిలిచింది. దానికి సంబంధించి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ మినిస్టర్ని కనుక నియమిస్తే రేపటి క్లాస్లో చూద్దాము. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన ఒక కీలకమైన ప్రకటన, అదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అంటాం. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు? ప్రకాష్ జవదేకర్ గారు. ప్రకాష్ జవదేకర్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కి కూడా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ అన్నట్టు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. ఈ రోజు ఈ మంత్రిత్వ శాఖ వార్త నిలిచింది. ప్రకాష్ జవదేకర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే రానున్న నవంబర్ 20వ తేదీ నుండి 28వ తేదీ మధ్య ఇండియాకి సంబంధించి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, IFFI, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరుగుతుంది? గోవా వేదికగా జరుగుతుంది. లాస్ట్ టైం హైబ్రిడ్ విధానంలో జరిగిందని చెప్పేసి హైబ్రిడ్ విధానం
విధానం అంటే ఏంటో కూడా మీకు చెప్పాను, హైబ్రిడ్ విధానం. సో ఈసారి నవంబర్ మాసంలో ఆల్మోస్ట్ 1 వీక్ 20వ తేదీ నుండి 28 నవంబర్ వరకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వారు కీలకమైన ప్రకటన చేశారు. సో నవంబర్ మాసంలో జరగబోతోంది. సో ఈ సంవత్సరం జరగనుంది ఎంతది 52వదని గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి, ఈ సంవత్సరం నుండి నూతనంగా ప్రారంభించిన ఒక పురస్కారం సత్యజిత్ రే, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ప్రముఖ దర్శకుడు ఉన్నారు కదా, సత్యజిత్ రే గారికి సంబంధించి లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని కూడా ఈ సంవత్సరం నుండి ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ మీకు చెప్పాను. సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా ఈ సంవత్సరం నుండి భారత ప్రభుత్వం ఇవ్వనుంది ఈ పురస్కారాల వేడుకల్లో అని గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఒక అనౌన్స్మెంట్. సినిమా రంగానికి సంబంధించి భారత ప్రభుత్వానికి సంబంధించి ఒక ఈవెంట్కి సంబంధించి షెడ్యూల్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి అంశము ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఈ పుస్తకం యొక్క పేరు ఏంటంటే ద ఫోర్త్ లయన్. ద ఫోర్త్ లయన్, కనిపించని ఆ 3 సింహాలు 4 సింహాలను మనం చూస్తూ ఉంటాం కదా, యాక్చువల్గా 3 సింహాలు లయన్స్ మాత్రమే కనబడితే ఇంకొక సింహం ఉంటుంది. సో ద ఫోర్త్ లయన్ అనే ఒక ప్రత్యేకమైన పుస్తకం వార్తలు నిలిచింది. ఈ పుస్తకంలో 26 ఎస్సేలను పొందుపరచడం జరిగింది. ప్రత్యేకమైన ఎస్సేలు ఏవైతే ఉంటాయో మనకు చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్, స్వాతంత్రోద్యమానికి సంబంధించి కానివ్వండి, చరిత్రలో కీలకమైన ఎస్సేలన్నింటినీ కూడా సంకలనం చేసి ఒక పుస్తక రూపంలో మనం ముందుకు తీసుకొచ్చిన పర్సన్ పేరు ఏంటి అంటారో ఆ పర్సన్ ఎవరంటే మనకు వేణు మాధవ్ గోవింద్ శ్రీనాథ్ రాఘవన్. ఇద్దరు పేరు గుర్తుంచుకోండి. దీన్ని ఆథర్స్ అనకూడదు, ఎడిటెడ్ బై అనాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్సేస్, ఒక్కొక్క పర్సన్ కి సంబంధించిన ఎస్సేస్ ఉంటాయి. ఇందులో ఒక పర్సన్ పేరు గుర్తుంచుకోండి, గోపాలకృష్ణ గాంధీ పేరు గుర్తుంచుకోండి. ఈ పుస్తకం యొక్క ట్యాగ్ లైన్ అదే. సో ద ఫోర్త్ లయన్ ఎస్సేస్ ఫర్ గోపాలకృష్ణ గాంధీ అనే పుస్తకం ఇటీవల వార్త నిలిచింది. ఆ పుస్తకం యొక్క ఎడిటర్స్ ఎవరు అంటారు, ఈ పేరు గుర్తుంచుకోండి, వేణు మాధవ్ గోవింద్ అండ్ శ్రీనాథ్ రాఘవన్. ఇద్దరు కూడా ఈ పుస్తకానికి ఎడిటర్ గా విధులు నిర్వర్తించడం జరిగింది. ఒక ప్రత్యేకమైన పుస్తకం అని గుర్తుంచుకోండి. 26 ఎస్సేల యొక్క సంకలనం ఇతివృత్తంగా సాగిన ఒక పుస్తకం, 26 వ్యాసాస్ అన్నట్టు. ఇది ఒకటి ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు, వార్తలు నిలిచిన పుస్తకం మరియు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.